తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతని ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి, అతని స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం. ఎవరో తెలుసా? వాడి తల్లి శాలిని. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంతా పడంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది. వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. వాడి ఫ్లెక్సిబిలిటీ ఇలాగ అడిగిపోద్ది అంటలేదండి. ఎవరైనా తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కేం నష్టం లేదు. ఇంక పెరుగుతాడు పైకి. ప్రజలు ఏం కోరుకుంటారు మీ అందరికీ తెలుసు. అండి, నేను ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీకి మార్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను 3 పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం, ప్రాధికార సంఘం మూడింటికి నేను రాజీనామా చేసేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడని చెప్పాను. అది ఎవరో అవసరం లేదు, మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాట అనండి. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి, నేను మంచి చేశాను అనుకుంటే ఓటేయండి, లేకపోతే వేయద్దు అన్నాడు. ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడారు భారతదేశంలో. సాహసం కదండి, ఇది హీరో. బట్ రామారావు గారి పిల్లలందరూ అంటే నాకు చాలా గౌరవం, చాలా ప్రేమ. అందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంతా దేవతామూర్తులు. ఆ తల్లి వాళ్ళని అంత సంస్కారవంతంగా పెంచింది ఆవిడ, బసవరామ తారకం గారు ఆడపిల్లలందరినీ. మగపిల్లలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామారావు గారి సంతానంలో ఎవరైనా కానీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కరు సెక్రటరీకి వెళ్ళారా, ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ పైన ఇప్పుడు మాట్లాడారా? ఎప్పుడు వాడు రాలేదు, ఆయన రానివ్వలేదు. 2